అందరికీ నమస్కారం. మనం ఇక్కడ ఉప్పల్లోని అమృత కాలనీలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి తతంగాన్ని ఒకసారి మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగరాజ్ అనే వ్యక్తి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి దాదాపుగా 10 కోట్ల రూపాయల స్కామ్ చేసినని చెప్పేసి బాధితులు చాలా మంది కూడా మన మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి వస్తే మేము ఇక్కడికి వచ్చి వెళ్తున్న బాధితులను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఎందుకు డబ్బులు తీసుకున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి ప్రభుత్వంకి ఒకటి ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు అట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఇప్పుడు బాధితులు కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఇప్పుడు నాగరాజ్ అనే వ్యక్తి వెలిసెట్టి నాగరాజ్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ మేము వాచ్మెన్ నౌకరీ చేస్తాం సార్. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను వాళ్ళు నాకు ప్లాట్ చూపించి లక్ష మా చుట్టాల దగ్గర నేను 15 లక్షలు మా చుట్టాల కాడ ఇప్పించి నేను భద్రం అయిపోయినా సార్. 15 లక్షలు సార్ నేను ఇచ్చింది. అంటే నాగరాజు ఎందుకు ఇచ్చారు అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని నా దగ్గర తీసుకున్న డబ్బులనే. తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే మాకు ఇల్లు చూపించిండు. ఇల్లు చూపించిన తర్వాత ఆ ఇంట్లో కాడికి పోయినాం. ఎక్కడ మన ఆడికి పోయినాం, ఈడికి పోయినాం. సింగారంలో చూపించిండు సార్. ప్రతాప్ సింగారంలో చూపించిండు. అవి ఇస్తా అన్నాడు. అవి చూపించిండు. మేము అందరం చూసిన తర్వాత ఫస్ట్ 50,000 మొత్తం పేటిఎమే సార్. మా సెల్లులో కనుక పైసలు లేకపోతే మమ్మల్ని మీరు సావగొట్టులు మేము పడతాం. మొత్తం పేటిఎమే, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సార్. ₹1 కూడా టేబుల్ క్యాష్ మాకు డబుల్ బెడ్రూమ్ అని తీసుకున్నాడు సార్. అది 2 సంవత్సరాలు అయిపోయినాక లాస్ట్ కు మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, అది కాంగ్రెస్ గెలిచింది. 2 సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన. మా వరకు అయితే చెప్పగలుగుతా సార్. నేను చెప్తాను కదా సార్, 16 మంది అంటే 16 లక్షలు అంటారు కదా. 16 లక్షలు నాకు ఇచ్చినాం. 16 లక్షలు ఇచ్చిన సార్. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు మీకు ఎట్లా నమ్మకం అనిపించింది ఆయన చేస్తారని? ఆయన కాడ నేను వాడి గల కింద చెప్పు కాళ్ళ కింద కూర్చున్నా కదా సార్. నేను వాచ్మెన్ నేను వాచ్మెన్ గా నేను పనిచేసిన నా ఫ్రెండ్స్ కూడా పనిచేసిళ్ళు. నేను పోయినాక కూడా నేను వాచ్మెన్ సార్. ఆడ కాళ్ళ కింద ఊడ్చా నేను వాచ్మెన్. నేను మాకు న్యాయం కావాలా సార్. వాచ్మెన్ గా చేస్తాం. 1,00,000 రూపాయలు ఇచ్చినాం. అంటే మా రిలేషన్ ద్వారా 16 లక్షల దాకా ఇచ్చినాం. 16 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామమ్మా అని చెప్పి ఇస్తామని తీసుకుపోయి చూపించి తీసుకున్నాడు. లేదు, అసలు ఎవరికి ఏం ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండానే తీసేసుకున్నాడు డబ్బులు. ఫోన్ పేనే చేసినాం. కరెంట్ బిల్లు కూడా వచ్చింది. 1,500 కట్టాలమ్మా, కరెంట్ బిల్లులు మీ పేరు మీద వస్తాయి, అవి వస్తే మీరు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళడమే, అది ఇది అని చెప్పి ఇల్లు చూపించిండు. అంటే ఇక ఆయన మాటల ద్వారా ఇక అలా మోసపోయినాం. ఇక మోసపోచ్చిండు, కట్టినాం అందరం. మా డబ్బులు మాకు కావాలి సార్. మేము బయట 5 రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆయన కట్టినాం. 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినాం. మా డబ్బులు మాకు ఇస్తే అయిపోతాయి. 5 తారీఖు రేపు మాపు 10 నిమిషాలకు 100 మంది దాకా ఉన్నారు సార్. సాయంత్రం అయితే చాలా మంది వచ్చారు. మేమైతే 16-17 మంది మేమే. ఒక తెలియకుండా ఒక దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇయ్యమంటే ఇప్పుడు ఇస్తలేడు. చాలా సతాయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు చెప్పలేదు, ఎవరేం తెలియకుండా తీసుకున్నాడు డబ్బులు. అసలు డబ్బులు ఎవరు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. అదే మేము రోజు వచ్చి అడుగుతున్నా, మనిషి మాకు కనబడతలేడు. అసలు 3 రోజుల కంచి నిద్ర ఆగారం లేకుంటే ఇన్నే కూర్చుంటాం. పొద్దున నుంచి సాయంత్రం దాకా కలవట్లే, పోతాడేమో అని ఇక్కడనే ఇన్నే ఉంటున్నాం. మరి ఉన్నాడా లేడో తెలియదు. మేమైతే ఇన్నే కూర్చుంటున్నాం.
పోలీసు వాళ్ళు వచ్చి పొమ్మని అంటే బయట నుంచి రావాలంటే ఇక్కడ కాపలు కాస్తేనే కదా ఆయన బయట ఉన్నది, బయట నుంచి వచ్చింది, ఇంట్లో ఉన్నది, ఇంట్లో నుంచి వచ్చింది అని తెలుస్తుంది. బయట ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా మేము ఇచ్చినాం కాంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాము ఇచ్చినాం. అయినా సరే ఏం లేదు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఇంటికి మొన్న పోయి అడిగితే వాళ్ళు పోయి స్టేషన్ లో పెట్టేసి వచ్చిర్రు. వాళ్ళు మా మీద దౌర్జన్యానికి వచ్చిర్రు అని పెట్టిర్రు. పెడితే మేము మా ఈ ఫోటోలు తీసుకుంటే వాళ్ళ మళ్ళీ ఇవాళ పోయి స్టేషన్ కు పోయి మా మీద దౌర్జన్యానికి వచ్చిళ్ళు, ఫోటోలు ప్రూఫ్ తోని కూడా ఉన్నాయని పోయి చెప్పిళ్ళు. చెప్తే నేను సార్ తో మాట్లాడినాను. సార్ మేము మామూలుగా పోయి అడగడానికి మేము పోయినాం, వాళ్ళ మీద మేము కొట్లాడడానికి పోలేదు, ఏం పోలేదు. అమ్మ సార్ లేడమ్మకి ఇట్లా డబ్బులు ఎన్ని రోజులైంది అడగడానికి, ఎడిపోయిండమ్మా అని నేను అడిగితే ఆమె అరిచింది. అంటే నువ్వు ఎవరికి ఇచ్చుకున్నావో వాన్నే అడుగుపో అని అన్నది. అంటే మరి వాళ్ళనే అడుగుతాను, నీకెందుకు, నువ్వు సపడే కూకో, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని మేము అన్నాం సార్. అంతే, ఇదంతా కాదు సార్, మా డబ్బులు మాకు ఇస్తే మేము ఒప్పుకుంటాం సపడే. మీరు డబ్బులు ఇచ్చి నష్టపోయారు కదా, అంటే మీరు ప్రభుత్వానికి కానీ ఇటు పోలీసు వాళ్ళకి కానీ ఇటు ఇంకా రాజకీయ పార్టీలు కానీ ఏం చెప్పాలంటున్నారు? మాకు దయచేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే మాకు మేము నిమ్మలంగా ఉంటాం సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇంట్రెస్ట్ తెచ్చి అప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చినాము, తీసుకొచ్చి ఇచ్చినాము. మాకు ఆ డబ్బులు ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఇంకోవాళ్ళు ఇట్లాంటి పని ఇంకోవాళ్ళు నేర్చుకోవద్దు, ఇంకోవాళ్ళు మా లెక్క ఇంకోవాళ్ళు మోసపోవద్దు. అంతే మాకు కావాల్సింది అది. ఇట్లాంటి మనిషి ఇంకో చెయ్యొద్దు, అట్లా చేయాలి. మా పైసలు మాకు ఇస్తే వాళ్ళ ఎవరో మనం ఎవరో అంతే అయిపోతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ బాధితులు కూడా చాలా మంది కూడా ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. మిగతా వారందరూ కూడా ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అతని పైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది, మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకుని చెప్పేసి మాట్లాడుతున్నాం. వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కూడా వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదే రికార్డు దగ్గర ఒక్కడిగిన పరిస్థితి వీళ్ళది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కూడా పోలీసులు కూడా వెంటనే స్పందించి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా రిపబ్లిక్ మీడియా నుంచి కోరుతున్నాము. కెమెరామెన్ మణిరత్నంతో ఆర్పి, రిపబ్లిక్ మీడియా.